లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఆది కాండము 43 అధ్యాయము 29 వచనాన్ని చూసుకుందాం. నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని కనికరించాలి, దేవుడు మనల్ని ఆదరించాలి, దేవుడి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమెన్. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నీవు ఎవరి ఇంటినైనా దర్శించినప్పుడు వారికి సమాధానం కలుగునుగాక అని ఆ కుటుంబాన్ని నీవు దీవించాలి. సంఖ్యాకాండంలో మరి యాజకులు ప్రజల్ని ఏ విధంగా దీవించాలో అక్కడ రాయబడింది. యెహోవా నిన్ను దీవించునుగాక, సియోనులో నుండి ఆయన వెలుగు నీ మీద ప్రకాశించునుగాక అన్న శుభవచనములు ప్రజల మీద పలకాలి. దేవుని బిడ్డలు ఆశీర్వాద వచనములు పలకాలి, శుభవచనములు పలకాలి. నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. మన బిడ్డలను మనం దీవించాలి, సమాజాన్ని దీవించాలి, సంఘాన్ని దీవించాలి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి జీవించాలి. హల్లెలూయా. దీవెన, ఆశీర్వాదము అది దేవుని దగ్గర నుంచి కలుగుతుంది, దేవుడు ఇచ్చేదే. ఆమెన్. యెహోవా ఆశీర్వాదము ఒక వ్యక్తిని గొప్పవానిగా చేస్తుంది, గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. ఇక్కడ సందర్భాన్ని ఆలోచిస్తే మరి యోసేపు మరి తన తమ్ముడైన బెన్యామీనును ఆశీర్వదిస్తా ఉన్నాడు. నా కుమారుడా, దేవుడు నిన్ను కనికరించునుగాక. హల్లెలూయా. తన అన్నలను, తన తమ్ముళ్లను చూసిన మరి యోసేపు కనికరపడుతున్నాడు, సహోదర ప్రేమ చూపిస్తా ఉన్నాడు, వారికి మంచిగా ఆతిథ్యం ఇచ్చినాడు, వారిని ఐగుప్తులో గోషేను అనే ప్రాంతంలో ఉంచుకున్నాడు, మంచి పదార్థములతో వారిని పోషించినాడు, తన కుటుంబాన్ని పోషించినాడు, దేశాన్ని పోషించినాడు. ప్రపంచానికి ఒక వ్యక్తి మరి ఎన్నో విధాలుగా దీవెనకరంగా ఉన్నాడు. యోసేపు ప్రపంచాన్నే పోషించినాడండి. ఆ కాలంలో ప్రపంచ దేశాలకు ధాన్యాన్ని సరఫరా చేసింది యోసేపే. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, ప్రభువునందు నిరీక్షణ కలిగి జీవిస్తే, యోసేపులాగా యథార్థంగా పవిత్రంగా ఉంటే